హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లీఫ్ హోమ్. పార్ట్ 1 అయితే చాలా సపోర్ట్ చేశారు. పార్ట్ 2 కూడా అలాగే సపోర్ట్ చేయండి. సో ఇప్పుడైతే నీకు రిమైనింగ్ పార్ట్ గార్డెన్ అయితే మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి గార్డెన్లో ఉన్న హాఫ్ ఆఫ్ ది పార్ట్ అయితే నేను పార్ట్ 1లో చూపించేస్తాను. ఎవరైనా మిస్ అయ్యంటే వెళ్ళి చూసేయండి. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది పార్ట్ 2. మనం ప్రీవియస్గా అయితే ఇలాంటిది ఎల్లో ఫ్లవర్స్ చూసాం. ఇది డబల్ కలర్. ఇవి వచ్చేసి మనకి రెగ్యులర్ మార్కెట్లో దొరికే వంకాయ. కిందదైతే సీడ్స్ కోసం వదిలేసాను. సో ఇలాంటి మన దగ్గర ఎన్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి, వంకాయ రకాలైతే. ఇది వచ్చేసి రాకీ ఫ్లవర్. మనకి ఇది చూస్తానికి ప్యాషన్ ఫ్రూట్ ఉన్నట్టు ఉంటుంది, బట్ రాకీ ఫ్లవర్. ఇవి వచ్చేసి మనకి ద స్పైసియస్ట్ మిర్చి. సన్నగా ఉంటాయి, చాలా ఘాటుగా ఉంటాయి. ఇది వచ్చేసి మనం చింత చెట్టు, మిద్ది మీద చింత చెట్టు ఎందుకు పెట్టుకున్నామంటే లైక్ ఎప్పుడైనా మనకి చింత చిగురు కావాలన్నప్పుడు ఇలా మన ఇంట్లోనే హార్వెస్ట్ చేసుకోవచ్చు అని ఇలా చింత చెట్టు అయితే పెట్టాము. ఇది వచ్చేసి మనకి గుత్తి బీర, స్మాల్ వెరైటీ బట్ ఎక్కువ కాస్తాయి బీరకాయలు. సో ఇది వచ్చేసి మనకి మందారంలో మనకి అన్ని రెడ్ వెరైటీ, ఎల్లో కలర్ అయితే ఎక్కువ రేర్గా చూస్తూ ఉంటాం. ఇది వచ్చేసి మనకి వైట్ కలర్ రేర్ ప్లాంట్, బట్ ఇప్పుడు ఈ మధ్య బాగా దొరుకుతుంది. సో మందార చెట్లు ఎప్పుడైనా సరే మంచిగా ఫ్లవరింగ్ రావాలంటే ప్రూనింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి. అండ్ వచ్చేసి మందారం మన సీజన్కి కటింగ్ చేస్తుంటే త్రూ ఆఫ్ ద ఇయర్ మనకి ఫ్లవరింగ్ వస్తూ ఉంటుంది. లైక్ మనకి ఎక్కువగా మిల్లీ బగ్స్ వచ్చేది మందార చెట్టుకే. సో అలాంటప్పుడు మనము సర్ఫ్ వాటర్ కానీ స్ప్రే చేస్తే ఈజీగా మిల్లీ బగ్స్ అని పోతాయి. అండ్ మందార చెట్టు ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటే మనకి మంచి బ్లూమ్స్ అయితే వస్తుంది. అండ్ త్రూ ఆఫ్ ద ఇయర్ మందార పూలు అయితే మనము హార్వెస్ట్ చేస్తూ ఉండొచ్చు. మంచి వెరైటీ మందారం చెట్టు అనేది. అండ్ దీంట్లో మంచి మనకి మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయి. హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్కి, అలాగే షాంపూస్లో కూడా ఇలా న్యాచురల్గా షాంపూస్లోకి హైబిస్కస్ లీవ్స్ అయితే యూస్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి మనకి వైట్ వెరైటీ, సరస్వతి దేవికి చాలా ఇష్టము. సో ఇలాంటి వెరైటీ ప్లాంట్ పెట్టుకోవడం వల్ల మంచి బ్యూటీనెస్ అయితే గార్డెన్కి వస్తుంది. సో ఇటు వచ్చేసరికి మనకి ఇక్కడంతా మనకి సెంట్ జాజి మొక్కలు, అలాగా ప్రతి మొక్క అయితే వరుసగా ఆర్డర్లో అరేంజ్ చేసుకున్నాం. మనం ఏ ప్లాంట్ అయినా సరే 2-3 ప్లాంట్స్ పెట్టుకుంటాం. ఎందుకంటే లైక్ ఒక ప్లాంట్ పైన మనకి ఇంకో ప్లాంట్ ఉంటుంది, సేవ్ చేసుకోవచ్చు. సో ఇందాక చూసాం కదా మిర్చి, దీంట్లో అయితే కొన్ని మనము సీడ్స్ కోసం అయితే వదిలేసాము. అన్ని పండిపోయినాయి. వాటి నుంచి అయితే మనం సీడ్స్ కలెక్ట్ చేసుకుందాం నెక్స్ట్ సీజన్కి. సో ఇలా వచ్చేసరికి మనకి పాలకూర కూడా సరే మనము ఒక్కసారి సీడింగ్ వేసుకున్నాం అంటే మనకి ఎంటైర్ ఇయర్ హార్వెస్ట్ చేసుకోవచ్చు. లైక్ మనం కటింగ్ చేసుకునే కొద్దీ మంచిగా ఇగుర్లు వచ్చి మనకి త్రూ ఆఫ్ ద ఇయర్ ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి మల్బెర్రీ గ్రీన్ లాంగ్ వెరైటీ. మనకి ఇది పండినా కూడా మనకి రెడ్ కలర్గా చేంజ్ అవ్వదు, గ్రీన్ కలర్లోనే ఉంటుంది. బట్ ఇది మనకి 1 ఇంచ్ to 2 ఇంచెస్ అయితే ఫ్రూట్ వస్తుంది. మనం పండిందని ఎలా తెలుసుకోవాలంటే లైక్ అది కొంచెం మంచి సైజ్ వచ్చేసి రాలిపోతున్నట్టు అనిపిస్తుంది, అప్పుడు మనకి పండినట్టు. ఇది వచ్చేసి మనకి నాటు పుదీనా. మనం రెగ్యులర్గా పుదీనా చూస్తాము, అది వచ్చేసి మనకి హైబ్రిడ్ వెరైటీ. లైక్ అది ఇంపోర్టెడ్ వెరైటీ. ఇది నాటు పుదీనా, దేశీవాలి వెరైటీ. మంచి ఫ్రేగ్రెంట్ అయితే ఉంటుంది. సో ఇంకా ఇలా చూసుకుంటూ పోతే మనకి బ్యాక్ సైడ్ అంటే ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి. ఇది వచ్చేసరికి మనకి కొబ్బరి చెట్టు. ఇదైతే మనకు ఒక ఎక్స్పెరిమెంట్ అనుకోవచ్చు. చాలామంది టెంకాయ చెట్టు నేల మీద వేస్తేనే సరిగ్గా కాయవు. మనమైతే 100 రూపీస్ టబ్లో టెంకాయ చెట్టు అయితే టెర్రస్లో పెంచాము. సో నేనైతే ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నా, బట్ దీని నుంచి అలానే నేను కాపేయాలి. లైక్ నేను ఎలాంటి వెరైటీ వేసాను అంటే 4 ఫీట్కే కొబ్బరికాయలు కాసే వెరైటీ వేసాను. ఒక మంచి ఎక్స్పెరిమెంట్ అనుకోవచ్చు. ఎలా అయినా దీంట్లో కాపేయాలి. నేనైతే దీన్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తాను. లైక్ ఎలా అంటే రూట్స్ అన్ని బయటకు వచ్చేసి 100 రూపీస్ టబ్లో వేయడం వల్ల కొంచెం బ్లూ డ్రమ్ టైప్లో 100 లీటర్ డ్రమ్లో షిఫ్ట్ చేస్తాను. అది కూడా షిఫ్ట్ చేసే వీడియో నేను ఒక వీడియో చేసి పెడతాను. సో దీని అయితే నేను ఫ్లవరింగ్ అని రప్పియాలి. సో అందుకోసం అయితే నేను చాలా కేర్ తీసుకుంటా ఈ టెంకాయ చెట్టుకి. చూసారు కదా రూట్స్ అన్ని బయటకు వచ్చేస్తున్నాయి. ట్రాన్స్ప్లాంట్ అయితే చేద్దాము. ఇలా మనం కొబ్బరి చెట్టు కూడా టెర్రస్లో పండించామంటే అదొక పెద్ద ఛాలెంజ్ అండ్ గ్రేట్ థింగ్ అనుకోవచ్చు. సో ఈ ఫ్లవర్స్ కూడా చూస్తాం చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. దీంట్లో కూడా మన దగ్గర వైట్, పింక్, రెడ్ ఈ కలర్ అయితే ఉన్నాయి. పీచ్ కలర్, ఈ కలర్ చాలా ఇష్టం నాకు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆల్ స్పైసెస్ ప్లాంట్. ఇది లైక్ మనకి ఒక్క చెట్టు చాలు. బిర్యానీ లీవ్స్, లవంగాలు, దాల్చిన చెక్క మొత్తం ఈ చెట్టు నుంచే వస్తాయి. మనం ఈ లీవ్స్ లైక్ ఇంట్లో ఎప్పుడు మస్కిటోస్ ఎక్కువ ఉన్నా ఈ లీవ్స్ని డ్రై చేసి మనం పొగ వేసామంటే మస్కిటోస్ అన్నీ వెళ్ళిపోతాయి. మస్కిటో రిప్లెంట్గా కూడా యూజ్ అవుతుంది ఈ ప్లాంట్ అయితే. సో ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటి ప్లాంట్స్ పెట్టుకోవాలి, రేర్ వెరైటీస్. చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. మనకి ఈ లీఫ్లోని బిర్యానీ ఫ్లేవర్స్ అన్నీ మనకి వస్తూ ఉంటాయి మంచిగా. ఈ ఒక్క ఆకు వేసుకోవడం వల్ల ఎంటైర్ హోల్ గరం మసాలా ఫ్లేవర్ అయితే మనకి రైస్కి అయితే వస్తుంది. సో ఈ ప్లాంట్ కూడా నేను గ్రాఫ్టెడ్ వెరైటీ తీసుకున్నా, చాలా మంచిగా ఉంటుంది. సో నెక్స్ట్ అలా మనం వెళ్తుంటే ఇదంతా ఇక్కడ ఇండోర్ ప్లాంట్ సెక్షన్. మనకి చూసారు కదా ఇవన్నీ ఇంకా క్రోటన్ వెరైటీస్. ఇండోర్లో లైక్ ఎలాంటి కొంచెం క్రోటన్ వెరైటీసే మనకి బాగా వస్తాయి. ఇవి మనకి బొకేస్లో పెడతారు, డెకరేషన్ లీవ్స్. దీంట్లో 2 కలర్స్ ఉంటాయి. ఇది ప్లెయిన్ గ్రీన్, దీంట్లోనే ఎల్లో గ్రీన్ 2 మిక్స్డ్ వచ్చి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లీడింగ్ హార్ట్లో మనకి ఇది రెడ్ వెరైటీ. రెడ్ ఉంటుంది, వైట్ ఉంటుంది అండ్ లావెండర్ కలర్ కూడా ఉంటుంది. అక్కడ 3 వెరైటీస్ ఉన్నాయి. ప్రెసెంట్ అయితే రెడ్ బ్లూమింగ్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి పాలకూర. ఇదంతా మనకి ఇది వచ్చేసి మనకి లైక్ క్రోటన్స్లో ఇవన్నీ స్టెమ్స్తోనే గ్రో చేసుకోవచ్చు. మోస్ట్లీ
ఇండోర్ ప్లాంట్స్ అని మన స్టెమ్ కటింగ్స్ ద్వారా ఈజీగా గ్రో చేయొచ్చు. నెక్స్ట్ ఈ సెక్షన్ మొత్తం మనకి స్నేక్ ప్లాంట్స్ అండ్ రబ్బర్ ప్లాంట్ వచ్చేసి అది వెరిగేటెడ్ వెరైటీ. స్నేక్ ప్లాంట్స్లో కూడా మనకాడ వెరిగేటెడ్ వెరైటీస్ ఉన్నాయి, లాంగ్ స్నేక్ ప్లాంట్స్, షార్ట్ స్నేక్ ప్లాంట్స్. మన దగ్గర స్నేక్ ప్లాంట్స్లో కూడా ఒక 11 వెరైటీస్ ఉన్నాయి. షార్ట్ వీడియోస్లో కూడా నేను ప్రీవియస్గా అప్లోడ్ చేస్తున్నా స్నేక్ ప్లాంట్ వెరైటీస్ అన్ని. సో మిస్ అంటే అది కూడా ఒకసారి చెక్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను మీకు లింక్ అయితే. ఇవి వచ్చేసి మనకి గానగ మొక్కలు. లైక్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అయితే నవ్వారు నేను గానగ మొక్క పెట్టంటే. దీని ఉపయోగాలు తెలిస్తే మీరు కూడా గానగ మొక్కను మీ ఇంట్లో ఖచ్చితంగా పెంచుకుంటారు. ఎందుకంటే గానగ చెట్టు మనకి చాలా మంచిగా యూజ్ అవుతుంది. లైక్ ఎలా అంటే యాంటీ క్యాన్సర్గా యూజ్ అవుతుంది. నేను 2 ప్లాంట్స్ పెట్టుకున్నా. ఎందుకంటే గానగ చెట్టు కొమ్మలతో ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేయడం వల్ల క్యాన్సర్ అనేది రాదు. ఇన్ కేస్ క్యాన్సర్ సెల్ మన బాడీలో జనరేట్ అవుతుంది, దాన్ని చంపేస్తుంది. ఇది వచ్చేసి మనకి చీకు ప్లాంట్, సపోటా అంటారు. సో ఇది కూడా గ్రాఫ్టెడ్ వెరైటీ. ఎప్పుడైనా సరే టెర్రస్లో మనం ఫ్రూట్ ప్లాంట్స్ వేస్తున్నామంటే గ్రాఫ్టెడ్ వెరైటీ తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకి అంజీర్ ఎల్లో కలర్, మీకు ప్రీవియస్గా రెడ్ కలర్ చూపించాను పార్ట్ 1లో, ఇది ఎల్లో కలర్. ఇది వచ్చేసి యాపిల్ బేర్ ప్లాంట్ కూడా నేను బకెట్లోనే వేసుకున్నాను. ఇప్పుడైతే స్టార్టింగ్ ఫ్లవర్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఇంకో ప్లాంట్ అయితే ఫుల్గా ఫ్రూట్స్ వచ్చేస్తున్నాయి. ఇది ఇప్పుడిప్పుడే మనకి చిన్న చిన్న పిందెలు అయితే పడుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి నేను చిన్న చిన్న కంటైనర్స్ కూడా వేస్ట్ చేయను, ఇలా మిర్చి, టమాటో అలాంటివి వేసుకుంటా. ఇంకా క్యాలీఫ్లవర్ అయితే చెప్పలేదు, మనం ఎవ్రీ ఇయర్ మంచిగా క్యాలీఫ్లవర్ అయితే టెర్రస్లో పండిస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసరికి మనము లైక్ ఇలాంటి ప్లాంట్స్ అయితే పెంచుకునేటప్పుడు మంచిగా గ్రాఫ్టెడ్ వెరైటీ చేసుకోవాలి, ఫ్రూట్స్ ఎస్పెషల్లీ. నెక్స్ట్ చూసారంటే మనకి కోలియాస్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. ఇంకా మిగతా పార్ట్ అయితే మనము ఇలా చూపిస్తాను చూడండి. లైక్ మనము ఇలా ప్లాంట్స్ అయితే పెంచుకునేటప్పుడు మంచిగా వెరైటీ ప్లాంట్స్ అయితే చూస్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి పెంట్ హౌస్ మీద ఉన్న ప్లాంట్స్ అయితే చూపిస్తాను. పెంట్ హౌస్కి వెళ్ళేటప్పుడు నేను ఇలా బార్డర్ మొత్తము కొంచెం బ్యూటిఫుల్గా ఉంటుందని, పాలినేట్ అవుతుందని చెప్పి టేబుల్ రోజ్, నాచు పూలు అంటారు, అవి పెట్టుకున్నాను. ఇందాక మీకు చూపించే కదా బీర చెట్టు కింద గుత్తి బీర, అది పైనుంచి వచ్చిన మొక్క. ఇక్కడైతే నేను ఒక కాయ అయితే సీడ్స్ కోసం వదిలేసాను, చూసారు కదా ఇంత సైజ్ అయితే వస్తుంది. ఇంకొంచెం చిన్నగా ఉన్నప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలి. ఇది సీడ్స్ కోసం వదిలేస్తాయి కాబట్టి పెద్దదైపోయి ముదిరిపోయింది. మనకి మిద్ది మీద అయితే ఎక్కువ వంకాయ మొక్కలు పెట్టుకున్నాను. రీసెంట్గా బొచ్చు పురుగులు రావడంలో కొంచెం ప్లాంట్స్ అయితే పడాయి, బట్ మనకి హార్వెస్ట్ అయితే మంచిగా వస్తుంది. చూస్తారు కదా ఈ గోంగూర చెట్టు ఎంత పెద్దగా ఉందో. ఇది ఓన్లీ ఒక్క మొక్క మనం కట్ చేసుకున్నామంటే చాలా వస్తుంది. ఇవి వచ్చేసి మనకి గుత్తి వంకాయలు, లైక్ రౌండ్ వెరైటీ అండ్ డార్క్ పర్పుల్ కలరు. చూసారు కదా ప్లాస్టిక్ ఉన్నట్టున్నాయి, నిగనిగలాడుతున్నాయి, చాలా బాగా వస్తాయి వంకాయలు మనకి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఆనపకాయ మొక్క. నెక్స్ట్ ఇలా చూసుకుంటా పోతే మనకి పాలకూర మొక్కలు, వంకాయ మొక్కలు అయితే పైన ఎక్కువ వేసాను. నెక్స్ట్ వచ్చి చూసేసరికి ఇదంతా ఎడినియం ప్లాంట్స్, బెండకాయ మొక్కలు లాగా. ఈ వంకాయలు చూసారు కదా ఇన్ని వంకాయలు ఒక్క చెట్టుకి. ఈ ఒక్క చెట్టుకి మనకి 1.5 kg వంకాయలు అయితే ఉన్నాయి. చూసారంటే చూడండి మీకే కనిపిస్తుంది, ఆకుల కన్నా మనకి వంకాయలు ఎక్కువ కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి దోసకాయలో లాంగ్ వెరైటీ, గ్రో బ్యాగ్లో నేను వేసుకున్నాను అన్ని. వెజిటేబుల్స్ వరకు గ్రో బ్యాగ్స్ అయితే ప్రిఫర్ చేయొచ్చు, ఎందుకంటే సాయిల్ ఎక్కువ పడుతుంది, మంచిగా వస్తాయి మనకి. నెక్స్ట్ వచ్చేసరికి తంబ చెట్లు, ఇలా వచ్చేసరికి కాకర చెట్టు. ఇది బెండకాయలో రెడ్ బెండకాయ, 1 feet బెండకాయ. చూసారు కదా ఎంత లాంగ్ వచ్చాయి బెండకాయలు. ఇవైతే సీడ్స్ కోసం వదిలేసాను. నేను ఎప్పుడైనా సరే నాకు భయం, మనం హార్వెస్ట్ చేసాక లాస్ట్ క్రాప్ మళ్ళీ పంది కుక్కలు వచ్చి తోవేస్తాయని చెప్పి, అలాంటప్పుడు నేను ఫస్ట్ ఫ్రూట్ సీడ్స్కి వదిలేసుకుంటా. ఫస్ట్ ఫ్రూట్ అయితే సీడ్స్కి ఎప్పుడు ఎవరు వదలద్దు, ఎందుకంటే మనం ఫస్ట్ కాయ కోయకపోతే అవి నెక్స్ట్ మనకి ఎక్కువ హార్వెస్ట్ రాదు. ఇది వచ్చేసి అరటి మొక్క, నేను 12x12 సైజ్ గ్రో బ్యాగ్లో అయితే అరటి మొక్క వేసాను. ఇది వచ్చేసి చెట్టు తంబ, మీకు కింద చూపించే కదా తంబ చెట్టు, కాయలు లేవు. ఇక్కడైతే మనకి కాయలు వచ్చాయి, హార్వెస్ట్ చేస్తాము. ఇవి మోకాలు నొప్పులు ఉన్న మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది ఈ తంబ కాయల్లో మనకి. సో ఖచ్చితంగా ఇలాంటి వెరైటీస్ అయితే వేసుకోండి. నెక్స్ట్ ఇలా చూసుకుంటూ పోతే మనకి వంకాయ చెట్లు ఎక్కువ వేస్తున్నాం ఇక్కడ. చూసారు కదా ఇక్కడ నుంచి వ్యూ అయితే ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఒక ప్లెజెంట్ వైబ్ అయితే వస్తుంది. సో ఇక్కడ అంతా ఇంకా గోడ మీద కార్నర్లో అంతా నేను ఎడినియమ్స్ పెట్టుకున్నాను. మీకు ఒకసారి పై నుంచి పెంట్ హౌస్ మీద నుంచి మన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న టెర్రస్ గార్డెన్ అయితే మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను. చూసారు కదా ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి, ఎంత బాగుందో, ఒక బృందావనం ఉన్నట్టుంది. నియర్లీ మన దగ్గర 2000+ ప్లాంట్స్ అయితేనే ఉన్నాయి. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో పై నుంచి. సో మీరు కూడా నన్ను చూసే ఇన్స్పైర్ అవుతారని చెప్పి నేను ఇలా వీడియోస్ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. ప్రతి ఒక్కరు ఇంట్లో అయితే హార్వెస్ట్ చేయండి, మంచిగా గ్రో చేయండి ప్లాంట్స్. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్కి చాలామంది క్యాన్సర్స్ అలాంటివి యూజ్ చేస్తున్నారు బయట, కెమికల్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ వాడటం వల్ల. సో మీరు ఇంట్లో ఇలా పెంచుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.